హలో గైస్, వెల్కమ్ టు ది జర్నీ ఆఫ్ ఎంజే. ఈ వీడియోలో ఇండియాలో మన పోలీసులతో నాకున్న ఎక్స్పీరియన్సెస్, అలానే ఇక్కడ యూఎస్ వచ్చాక ఇక్కడ పోలీసులతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను. మీలో కూడా నాకు తెలిసి చాలామందికి మన పోలీసులతో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండే ఉంటాయి. అవి కామెంట్స్లో చెప్పండి. ఒకటైతే క్లియర్గా చెప్పగలను, ఇండియాలో ఉన్నప్పుడు ఆల్రెడీ మన పోలీసుల మీద నెగిటివ్ ఒపీనియన్ ఉండేది. ఇక్కడికి వచ్చాక అమెరికన్ పోలీసులను చూశాక, వాళ్ళ బిహేవియర్, జనాలతో వాళ్ళు రియాక్ట్ అయ్యే వే చూశాక ఫస్ట్ టైం పోలీస్ మీద రెస్పెక్ట్ వచ్చింది. ఫస్ట్ నాకు ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తాను. నేను బీటెక్ చదివేటప్పుడు గుంటూరులో హాస్టల్లో ఉండేవాడిని. ఆ టైంలో ఒకరోజు డిన్నర్కి మెస్లో ఏవో మాకు నచ్చని కర్రీస్ ఉన్నాయి. అందుకని నైట్ 11 ఆ టైంలో నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ బయటకు వచ్చాం. షాప్కి వెళ్ళి 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్ కొనుక్కొని గుంటూరు లార్జ్ సెంటర్ మెయిన్ రోడ్ నుంచి అరందలపేట ఎస్బీఐకి వెళ్ళే రోడ్ టర్నింగ్ దగ్గర ఆగి, ఎలానో రూమ్కి వెళ్తే ఫుల్ ఉక్కపోతగా ఉంటుంది, ఇక్కడే తాగేసి వెళ్దాంలే అని అనుకున్నాం. ఇంకా అక్కడే ఆగి నా బైక్ పార్క్ చేశాను. నేను వేరే ఫ్రెండ్ నుంచొని ఉన్నాం, అండ్ ఇంకొకడు బైక్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఆ కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నాం. ఒక 5 మినిట్స్ ఆగాక అమరావతి రోడ్ నుంచి లార్జ్ సెంటర్ వైపు ఒక కార్ వస్తుంది. అది స్ట్రైట్గా మా దగ్గరికే వస్తుంది. నేను ఇంకా మేబీ అడ్రస్ అడగడానికి వస్తున్నారేమో అనుకొని చూస్తున్నాను. కార్ ఆపారు. వెంటనే ఒక పోలీస్ లాఠీ తీసుకొని మాటలేవు ఏం లేవు, డైరెక్ట్గా వచ్చి బైక్ మీద కూర్చున్న మా ఫ్రెండ్ 2 బాదాడు. ఈ గ్యాప్లో నేను ఎస్బీఐ ఉండే రోడ్లో, వేరే ఫ్రెండ్ అమరావతి రోడ్లో పరిగెత్తాం. దెబ్బలు పడినోడు కూడా నేను వచ్చిన రూట్లో వచ్చేసాడు. కామెడీ ఏంటంటే, మేము పరిగెత్తడం చూసి ఎస్బీఐ ఎదురు కొంతమంది నిజంగానే సిట్టింగ్ వేసి తాగుతున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు పరిగెత్తడం స్టార్ట్ చేశారు. కాసేపు ఆగి పోలీసులు వెళ్ళిపోయాక బైక్ తీసుకుందామని వచ్చాను. మేము బైక్కి కీ ఉంచేయడం వల్ల పోలీసులు కీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వేరే ఆప్షన్ లేక నడుచుకుంటూ అరందలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సిచ్యువేషన్ చెప్పాం, ఇలా మాలో ఎవరికి డ్రింకింగ్ అలవాట్లేదు, కూల్ డ్రింక్ తాగుతుంటే వచ్చి డైరెక్ట్గా కొట్టేశారు. ఆ భయంతో మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. ఈ గ్యాప్లో బైక్ కీ తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పాం. ఒక కానిస్టేబుల్ ఉండి ఆయన ఇంకా పెట్రోలింగ్లోనే ఉన్నాడు, వచ్చాక మాట్లాడదామని వెయిట్ చేయమన్నాడు. 1.5 అవర్ తర్వాత పోలీస్ వచ్చాడు. ఏంది విషయం అన్నాడు. క్లియర్గా చెప్పాము. అప్పుడు ఆయన మళ్ళీ కొట్టడానికి మీదకి వచ్చి ఫస్ట్ అన్న మాట, పోలీస్ వచ్చినప్పుడు లెగవాలని తెలీదా, బైక్ మీద కూర్చుంటారా అని. ఈ మాట గుర్తుంచుకోండి, తర్వాత దీని గురించి మాట్లాడతాను. తర్వాత విషయం చెప్పి కావాలంటే డ్రింకింగ్ టెస్ట్ చేసుకోండి అని చెప్పాము. ఇంకా బైక్ పేపర్స్ అడిగాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇచ్చాను. మళ్ళీ కాసేపు హడావిడి చేసి ఫైనల్గా అయితే కీస్ ఇచ్చాడు. ఇప్పుడు రెండో ఇన్సిడెంట్ చెప్తాను. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మా హాస్టల్కి దగ్గరలో నైట్ 8:30 టైంలో మా జూనియర్స్ అండ్ ఇంకా ఎవరో బయట వాళ్ళు అమ్మాయి విషయంలో గొడవ పడుతున్నారు. మాకు తెలిసి నేను అండ్ నా ఫ్రెండ్ వెళ్ళాం. అందులో మా జూనియర్స్ మాకు పరిచయం లేదు, అలానే అవతల వాళ్ళు కూడా పరిచయం లేదు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే, మా జూనియర్స్ అవతల వాళ్ళని భయంకరంగా కొడుతున్నారు. మేము జస్ట్ చూస్తూ పక్కన ఉన్నాం. ఈ గ్యాప్లో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. ఎవరో పోలీసు వస్తున్నారు అంటే అక్కడున్న అందరూ కూడా ఎటువైపు వెళ్ళిపోయాం. అంత బాగానే ఉంది. మిడ్ నైట్ 1:30కి మా వార్డెన్ వచ్చి నన్ను నా ఫ్రెండ్ని నిద్రలేపాడు. కిందకి రండి అన్నాడు. వెళ్ళగానే కార్ ఎక్కమన్నాడు. నిద్ర మత్తులో మాకేం అర్థం కాలేదు, అంతా ఒక డ్రీమ్లా ఉంది. మొత్తానికి కార్ ఎక్కాం. డైరెక్ట్గా గుంటూరు అరందలపేట పోలీస్ స్టేషన్ ముందు కార్ ఆగింది. ఏంటి అని అడిగితే, ఈవినింగ్ గొడవ జరిగింది కదా, దాని గురించి తీసుకొచ్చామన్నారు. గొడవ జరిగింది ఓకే, బట్ మాకేం సంబంధం లేదు కదా అన్నాం. పాకెట్స్లో ఉన్న మొత్తం ట్రేలో పెట్టి సెల్లో కూర్చోమన్నారు. ఆల్రెడీ సెల్లో గొడవ పడిన వాళ్ళందరూ ఉన్నారు. మాకేం అర్థం కాల మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారని. ఎర్లీ మార్నింగ్ 5కి సిఐ వచ్చాడు. అందరినీ లైన్లో నుంచోబెట్టి ఫైబర్ బెల్ట్లా ఉంది ఒకటి, దాన్ని పెట్టి అందరినీ ఒక్కొక్కటి ఇచ్చాడు. మాకు కూడా మేము ఏం చేయలేదు సార్ అని చెప్పాము, బట్ అయినా వినకుండా కొట్టాడు. ఇంకా మార్నింగ్ 7:30కి మా కాలేజ్ డీన్ వచ్చి నన్ను నా ఫ్రెండ్ని, వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు బాగా చదివే స్టూడెంట్స్ అని చెప్పి మా ఇద్దరిని విడిపించి తీసుకొచ్చేశారు. మిగతా వాళ్ళని కోర్టుకి తీసుకెళ్లి ఫైన్ వేయిస్తామని చెప్పి బెదిరించి, ఫైన్ అయితే ఎంత ఇద్ది అంత ఇద్ది అని చెప్పి, అదంతా కాకుండా మాకెంతో కొంత ఇవ్వండి అని చెప్పి ఇచ్చాక వదిలేశారు. ఇప్పుడు మూడో ఇన్సిడెంట్ చెప్తాను. ఒకరోజు మా ఊర్లో ఒక ప్లేస్లో పోలీసు డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానిస్టేబుల్ ఆపాడు. నేను వెంటనే ఆగి డాక్యుమెంట్స్ తీసి చూపించాను. వెంటనే ఆయన అన్న మాట, ఫస్ట్ బైక్ దిగరా, బైక్ మీద ఉండి చూపిస్తావేంటి అన్నాడు. నాకేం అర్థం కాల, బైక్ మీద ఉండి చూపిస్తే ఏం తప్పని. పైన 3 ఇన్సిడెంట్స్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఫస్ట్ దానిలో విషయం తెలుసుకోకుండా డైరెక్ట్గా కొట్టేశారు. అడిషనల్గా పోలీస్ వస్తే బైక్ మీద కూర్చుంటావా లేకుండా అన్నారు. సెకండ్ దాంట్లో మాకు సంబంధం లేకపోయినా నైట్ అంతా సెల్లో పెట్టి కొట్టారు. మూడో దాంట్లో నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నప్పటికీ బైక్ దిగి మాత్రమే డాక్యుమెంట్స్ చూపించాలంట. ఈ 3 ఇన్సిడెంట్స్లో ప్రతి ఒక్కడు రే అని మాట్లాడుతూ బూతులతో మాత్రమే మాట్లాడారు. ఇవి గుర్తుంచుకోండి. అమెరికన్ పోలీస్ బిహేవియర్ చెప్పాక మాట్లాడుకుందాం. అమెరికాలో ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది. ఒకరోజు నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. అప్పుడు హై బీమ్ లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. యాక్చువల్గా దానికి ముందు లైట్స్ లేని ఏరియా నుంచి వచ్చాను, సో అందుకు ఆన్ చేశాను. బట్ లైట్స్ ఉన్న ఏరియాలోకి వచ్చాక ఆపడం మర్చిపోయాను. బట్ ఇక్కడ రూల్ ఏంటంటే, లైట్స్ ఉన్న ప్లేస్లో మనం హై బీమ్ లైట్స్ వేయకూడదు. మొత్తానికి పోలీసు నన్ను గమనించాడు.
వెంటనే వచ్చి నా కారు వెనక లైట్స్ ఆన్ చేశాడు. దాని అర్థం మనం ఏదో తప్పు చేసాం, కారు ఆపాలని అర్థం. వెంటనే కారు పక్కకు ఆపాను. నా లోపల నేను ఏం చేశాను అబ్బా అనుకుంటూ కొంచెం టెన్షన్ అవుతున్నాను. ఎందుకంటే ఇండియాలో మనం తప్పు చేయకుండానే అన్ని మాటలు పడాలి, అవసరమైతే కొడితే కొట్టించుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని. ఇక్కడ రూల్ ఏంటంటే పోలీస్ ఆపితే మనం కారులో నుంచి బయటికి దిక్కకూడదు, సైలెంట్గా హ్యాండ్స్ స్టీరింగ్ మీద పెట్టి కూర్చోవాలి. వాళ్ళు వచ్చి గ్లాస్ దించమని తర్వాత మాత్రమే దించాలి. ఆయన పోలీస్ ఆఫీసర్ వచ్చి హలో సార్, హౌ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. డూ యూ నో ద రీజన్ వై ఐ స్టాప్డ్ యూ అన్నాడు. నో అన్నాను. ఆయన వెంటనే హై బీమ్ లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి అన్నాడు. నేను ఐఎమ్ సో సారీ, నేను నోటీస్ చేయలేదు, మర్చిపోయానని చెప్పాను. వెంటనే లైసెన్స్, ఇన్సూరెన్స్ చూపించమన్నాడు. అవి చూపించాను. చూసి వ్యాలిడో కాదో క్లారిటీ తెచ్చుకొని దిస్ టైమ్ ఐ వోంట్ గివ్ ఎనీ టికెట్స్ టు యూ, యు ఆర్ గుడ్ టు గో అన్నాడు. ఎక్కడ కూడా బూతులు మాట్లాడి, రెస్పెక్ట్ లేకుండా వాగి, హడావిడి చేయకుండా సింపుల్గా సార్ అని మాట్లాడుతూ ఆయన పని ఆయన సిన్సియర్గా చేసుకొని నా డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమెరికన్ పోలీస్తో రెండో ఇన్సిడెంట్ చెప్తాను. ఒకరోజు నేను నా ఫ్రెండ్ నైట్ 8:30కి లేక్ దగ్గరికి వెళ్ళాం. పార్కింగ్లో కారు పెట్టి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ గ్యాప్లో పోలీస్ కారు వచ్చి మా వెనక లైట్స్ వేశాడు. పోలీస్ వచ్చి హలో సార్, హౌ ఆర్ యూ, డూ యూ నో ద రీజన్ వై ఐ స్టాప్డ్ యూ అన్నాడు. అంటే నమస్తే సార్, ఎలా ఉన్నారు, నేను మిమ్మల్ని ఎందుకు ఆపానో మీకు తెలుసా అన్నాడు. నేను నో అన్నాను. ఇలా లేక్స్, పార్క్స్ దగ్గర సన్సెట్ అయ్యాక ఉండకూడదు, ట్రెస్ పాసింగ్ అయింది అన్నాడు. అంటే అది క్రిమినల్ అఫెన్స్. యాక్చువల్గా మాకు ఆ విషయం తెలియదు. వెంటనే ఉన్న విషయం చెప్పాను, నాకు ఐడియా లేదు అందుకే వచ్చామని. వెంటనే లైసెన్స్, ఇన్సూరెన్స్ అడిగాడు, ఇచ్చాను. తీసుకొని వెళ్ళి ఆయన కారులో కూర్చొని నా డాక్యుమెంట్స్ చెక్ చేసి కాసేపు ఆగి వచ్చి వార్నింగ్ టికెట్ ఇచ్చాడు. ఎలాంటి ఫైన్ వేయలేదు. అండ్ ఆల్సో ఎక్కడ కూడా డిస్రెస్పెక్ట్గా మాట్లాడలేదు. ఇక్కడ యూఎస్లో పోలీస్ గురించి చెప్పిన రెండు ఇన్సిడెంట్స్లో ఫస్ట్ దాంట్లో నా పొరపాటు ఉన్నప్పటికీ పోలీసు రెస్పెక్ట్ఫుల్గా వచ్చి కరెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. రెండవ దాంట్లో మా తప్పు ఉన్నప్పటికీ మాకు ఆ విషయం తెలియదు కాబట్టి ఎలాంటి ఫైన్ వేయకుండా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి వార్నింగ్ టికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒకసారి మీరే కంపేర్ చేయండి, మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అలానే ఇక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని. నా ఉద్దేశం ఇక్కడ మన వాళ్ళు తప్పుటోళ్ళు అని రుద్దడం కాదు. ఎందుకంటే నేను స్పెషల్గా రుద్దాల్సిన అవసరం లేదు. వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళే నార్మల్ పీపుల్కి తప్పుటోళ్ళుగా చూపించుకుంటున్నారు. ఇన్ కేస్ ఇండియాలో నేను చెప్పిన ఇన్సిడెంట్స్లో ఎవరైనా పొలిటీషియన్ పిల్లలు ఆర్ రిచ్ కిడ్స్ ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. ఒక్క దెబ్బ పడకుండా అలా. ఒక సామాన్యుడు తప్పు చేస్తే బూతులు తిడుతూ రారా అని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తారు. అదే పొలిటీషియన్ తప్పు చేస్తే రండి సార్, అది కాదు సార్, ఇది కాదు సార్ అని చెప్పి బ్రతిమలాడుతుంటారు. మనకేంటంటే పేరుకే ఈ పోలీసులు, పొలిటీషియన్స్ పబ్లిక్ సర్వెంట్స్, కానీ రియాలిటీలో పబ్లిక్కే వాళ్ళకి సర్వెంట్స్గా ట్రీట్ చేస్తుంటారు. ఇక్కడ నేను టోటల్గా చెప్పాలనుకున్నది ఒకటే, తప్పు చేసిన వాడిని శిక్షిస్తే తప్పు లేదు. నీ ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ప్రతి ఒక్కడి మీద రెచ్చిపోవడం తప్పు. 2 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా ఒక రీల్ చూశాను. ఒక పోలీసు కుర్రోళ్ళని తిడుతున్నాడు, నైట్ టైం ఏం చేస్తున్నారా రోడ్ల మీద అని. ఆ టైంలో వాళ్ళ అమ్మోళ్ళని, వాళ్ళని, వీళ్ళని బూతులు తిడుతున్నాడు. ఒకతనికి కాలినట్టుంది, చెయ్యి ఊపుతూ అలా మాట్లాడకండి సార్ అని చెప్పాడు. వెంటనే పోలీసు చెయ్యి దించు అన్నాడు. పోలీసులు మనల్ని, మన ఇంట్లో వాళ్ళని పచ్చిబూతులు తిడితే సామాన్యులకు కోపం రాకూడదు, అది కాదు సార్ అని చెప్పి చెయ్యి చూపిస్తే పోలీసులకు కోపం వచ్చింది. అసలు ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలేదు. కానీ యూఎస్లో పోలీసులు మన ఇండియన్ పోలీసుల లాగా బిహేవ్ చేయడం నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ నేను విన్నది ఏంటంటే కొంతమంది పోలీసులు బ్లాక్ పీపుల్ని టార్గెట్ చేసి కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుంటారంట. బట్ అందరూ కాదు, చాలా రేర్గా ఉంటారు. కానీ అదే ఇండియాలో మంచిగా ఉండే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అసలు మంచోళ్ళు ఉండనట్లేదు, మేబీ 100లో 4-5 ఉంటారేమో. ఇక్కడ యూఎస్లో పబ్లిక్ లాస్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్కి సర్వెంట్స్ లాగానే బిహేవ్ చేస్తున్నారు. మన దగ్గర డబ్బు, పలుకుబడి ఎటు ఉంటే అటు పోలీస్ సపోర్ట్ ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది ఒకటే, ప్రతి మనిషి రెస్పెక్ట్ కోరుకుంటాడు. ఎవడో కూడా నన్ను తిట్టాలి, చిన్న చూపు చూడాలి, నన్ను బూతులు తిట్టాలని అనుకోరు. పోలీసులు నిజంగా తప్పు చేసిన వాళ్ళని తిట్టినా, కొట్టినా వాటి గురించి నేను మాట్లాడట్లేదు. నేను చెప్పిన ఇన్సిడెంట్స్లో లాగా చెయ్యని వాటికి తిట్లు పడుతూ, కొట్టించుకుంటూ ఎవరో సహించలేరు. అందుకే కొన్ని వీడియోస్లో పోలీసులని నార్మల్ పబ్లిక్ ఎవరైనా కొడితే వాటి కింద కమెంట్స్లో ఎవరో కూడా పోలీసులకు సపోర్ట్గా వాళ్ళని కొట్టద్దని చెప్పి పెట్టరు. ఇంకా పోలీసులను కొట్టిన వాడిని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అంత నెగిటివ్ ఇంపాక్ట్ని వాళ్ళకి వాళ్ళే నార్మల్ పబ్లిక్లో క్రియేట్ చేసుకున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో పూర్తిగా నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ షేర్ చేశాను. ఎవరిని కించపరచాలని కానీ, తక్కువ చేసి మాట్లాడాలని కానీ నా ఉద్దేశం కాదు. నేను చెప్పిన ప్రతిదీ పచ్చి నిజాలు. అవి విన్నాక కూడా ఎవరికైనా కోపం వచ్చింది అని అంటే మీకు దేవుడు మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా ఇలాంటి సిస్టమ్ మన కంట్రీలో మారి పబ్లిక్ సర్వెంట్స్ అందరూ నిజంగా పబ్లిక్ సర్వెంట్స్లా పనిచేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకోండి. మీకు ఏవైనా మన పోలీసులతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.